15 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. 16వ శ్లోకం ననంద దృష్ట్వా హృదతాన్ స్వరూపాన్ నానాగుణాన్ ఆత్మగుణాన్ రూపాన్ విద్యోతమాన హృతాన్ స్వరూపాన్ సంశిష్ట పునర్నిరూపాన్. ఈ శ్లోకం కూడా అయిపోయింది. 16. 17వ శ్లోకం తతో వరాసాః సువిశుద్ధ భావాః తేషాం శ్రియస్తత్ర మహానుభావాః ప్రియేషు పానేషు సత్వభావాః ప్రదర్శ తారా ఇవ సుస్వభావాః. ఇది మనకు 17వ శ్లోకం. ఇందులో తతో వరారసాః సువిశుద్ధ భావాః, వీరు వరారసాః అంటున్నారు. అంటే ఉత్తములైనటువంటి భర్తలకు యోగ్యులైన వారు, ఉత్తమ వ్యక్తులకు యోగ్యమైన వారు వరానాం అర్హాః. వరా అంటే శ్రేష్ఠులు, శ్రేష్ఠులకు అర్హులు. ఎందుకంటే సువిశుద్ధ భావాః, పరిశుద్ధమైనటువంటి స్వభావం కలవారు, భర్తల విషయంలో ఎలాంటి కల్మషం, కపటం, వంచన లాంటివి లేనటువంటి మహానుభావులు. తేషాం శ్రియస్తత్ర మహానుభావాః, ఆ రాక్షసుల యొక్క స్త్రీలు వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఉంటే మహానుభావాః అంటే మహా అనుభావాః, భర్తల యందు అద్భుతమైనటువంటి గొప్ప ప్రీతి కలవారు, పాతివ్రత్య ప్రభావము కలవారు మహానుభావాః. స్త్రీషు పానేషు చ సత్వభావాః. ఎలాంటి వారు అంటే ఇక్కడ చమత్కారం ఏమిటంటే స్త్రీషు పానేషు, దీన్ని విడదీయచ్చు, కలపొచ్చు అన్నమాట. ప్రియుల యందు, పానము యందు అంటే మద్యముల యందు, తమ ప్రియుల యందు ఆసక్తి ఉన్నవారు, మద్యపానమందు ఆసక్తి ఉన్నవారు. లేదు ప్రియేషు పానేషు, ప్రియమైన పానముల యందు, తమకిష్టమైన తాము కోరుకునేటువంటి మద్యపానం యందు ఆసక్తి గలవారు. తదలిచ తారా ఇవ సుప్రభావాః, చక్కని ప్రభావం కలవారు, నక్షత్రముల వలె వీరు ప్రకాశిస్తున్నారు. అలాంటి స్త్రీలను చూచాడు. మనం ఒక చమత్కారం గుర్తుంచుకోవాలి. హనుమంతుడు లంకను చూచాడు అని చెప్పినప్పుడు, లంకా నగరాన్ని వర్ణించినప్పుడు ఏదో పేరుకు 1-2 భవనాలను వర్ణించి అక్కడి నుంచి స్త్రీలనే వర్ణిస్తున్నారు. వారి విచిత్రమైనటువంటి గుణాలను వర్ణిస్తున్నారు, వారి ప్రభావాన్ని వర్ణిస్తున్నారు. అంటే ఎలా వీరు కామోపహతులో, రాగోపహతులో, సంసార సాగర విశాల కరాళ కామ నక్ష గ్రహ గ్రహణ నిగ్రహ విగ్రహస్య అని శంకరుడు చెప్పినట్టుగా శరీరంలో ప్రధానమైనటువంటిది కోరిక. ఆ కోరికకు ఆసక్తులైన వారు పరమును చూడలేరు, పరమాత్మను చూడలేరు, పరమాత్మ భావాన్ని చూడలేరు. త్యాగము లేకుంటే సేవను, భక్తో, విరాగము ఇలాంటి భావాలకు చాలా చాలా దూరంగా ఉంటారు. వారికి అంత భోగం కావాలి, వారికి అంత అనుభవం కావాలి, వారికి అంత కామం కావాలి, వారికి అంత మోహం కావాలి, వ్యామోహము కావాలి, రమ కావాలి.
శరీరంలో ఈ ఆత్మ వేటితో కట్టుబడి ఉన్నాడు, వేటితో బంధించబడి ఉన్నాడు, వేటి వల్ల ఈ శరీరంలోనే ఇంకా ఉండాలి అనుకుంటున్నాడు. ఇందులో నుంచి బయటికి పోవాలని ఎందుకు అనుకోవటం లేదు అనేటువంటి విషయాన్ని ఆచార్యుడు గుర్తిస్తాడు. ఆచార్యుడికి లంకలోని భవనాలు, అక్కడి ఆభరణాలు, అక్కడి వైభవాలు, రత్నాలు, వజ్రాలు, రాసులు, ఇతరమైనటువంటి భోగములు ఇవన్నీ కనపడటం లేదు. అక్కడున్న స్త్రీలు కనపడుతున్నారు, స్త్రీలతో కలిసినటువంటి పురుషులు కనపడుతున్నారు. అంటే భర్తలు కనపడుతున్నారు, భార్యలు కనపడుతున్నారు, దంపతులు కనపడుతున్నారు, వారి అన్యోన్య అనురాగ చేష్టలు కనపడుతున్నాయి. ఆశువృత్యమే అనుకోండి, భర్తల మీద అనురాగమే అనుకోండి, భర్తలకు భార్య మీద ప్రేమే అనుకోండి. వారిద్దరు కలిసి ఉన్నారు, సంసారంలో ఉన్నారు, సంసారిక ప్రక్రియలో ఉన్నారు, దాంపత్య జీవితంలో ఉన్నారు, దాంపత్య జీవితంలో ఉన్నారు, యజ్ఞములు చేస్తున్నారు, హోమములు చేస్తున్నారు, దానములు చేస్తున్నారు, ధర్మములు ఆచరిస్తున్నారు. ఇవన్నీ ఎందుకంటే తనకు నచ్చిన ప్రియురాలతో కలిసి ఉండటానికి, తనకు నచ్చిన ప్రియునితో కలిసి ఉండటానికి, ప్రియ సమాగమం కోసమే తాము కావలసిన వాటిని, తమకు కావలసిన వాటిని పొందటానికి, కోరటానికి, కోరిందని దర్శించడానికి, అనుభవించడానికి, అనుభవించి ఆనందించడానికి, ఈ ఆనందం కోసమే జీవితాన్ని ఇలా కొనసాగిస్తున్నాం, ఎందుకే బతుకుతున్నాం, దీనికి ఎలాంటి బంధము రాకూడదు, ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి. 90 ఏళ్ల వాడైనా, 100 ఏళ్ల వాడైనా, 200 ఏళ్ల వాడైనా, 1000 ఏళ్ల వాడైనా, మనం చెప్పుకున్నాం కదా, 65,000 సంవత్సరాల వయసున్న శూర్పణఖ మరి రాముడిని భర్త కావాలని కోరుకుందింటే 65,000 సంవత్సరాల వయసులో పురుష సమాగమం స్త్రీకి అవసరమా? స్త్రీ సమాగమం ఆ వయసులో పురుషునికి అవసరమా? మరి 70,000-80,000 సంవత్సరాలు, ఇంకా పైన 1,00,000 సంవత్సరాలు అనుకోవచ్చు. అంతకంటే పెద్ద వృద్ధులైనటువంటి రావణాసుడికి స్త్రీ కావాలా? ఆ వయసులో చితాభరణం చేశాడు. అతని చెల్లెలు మరి రాముణ్ణి కావాలి అనుకుంది. కామానికి వయస్సు లేదు, మనసు ఒక్కటే. కామానికి సిగ్గు లేదు, బిడియము లేదు, భయము లేదు, లజ్జ లేదు, వినయము లేదు. ఎలా వీరు సంసారంలో పడి చెడిపోతారో, ఎలా చెడిపోతున్నారో, ఎలా కామాసక్తులు అవుతున్నారో, ఎలా వ్యసన పరులు అవుతున్నారో, వ్యసన లంపటులు అవుతున్నారో, ఆ స్వభావాన్ని మనకు బాగా చూపడానికి స్త్రీయేషు ప్రియేషు పానేషు సత్తభావ, ప్రియుడయందు పానముడయందు, ప్రియముడైన పానముడయందు, తమకు నచ్చిన మద్యపానము ఎందు ఆసక్తి కలవారు, అలాగే తమ ప్రియులయందు ఆసక్తి కలవారు, పానములయందు ఆసక్తి కలవారు. తదరిచ తారాయివ సుస్వభావ, నక్షత్రముల వరే చక్కని స్వభావం, అంటే భర్తల యందు అనుకూలమైన స్వభావం ఉన్నటువంటి ఆ స్త్రీలను కొందరిని మహానుభావుడు చూచాడు. స్త్రియ జ్వలంతి కపయోపగూఢ, ఇవన్నీ మనలోని కామభావనలు, కోరిక, వ్యామోహము, మోహము, భ్రమ, ఈ వీళ్ళందరినీ మనం స్త్రీలే అంటాం. మన శరీరంలో ఉన్న ఉద్వేగం, ఉత్తేజం, కామోద్రేకం, కోరిక, ఆసక్తి, వ్యామోహం, మదం, వీటిని స్త్రీలుగా మనకు ధర్మశాస్త్రం వర్ణిస్తుంది. అందుకే లంకలోకి వచ్చిన హనుమంతుడు మొదలు వీళ్ళకి వెళ్ళడం ఏంటంటే, బ్రాహ్మణుడు ఉన్నారు కదా,
మనం బదులు చెప్పుకున్నాం. గర్భముష్టి ప్రహరణ, అగ్నికుండాయిత ఇలా చెప్పుకున్నాం. అయితే వీరే ఈ స్థితే మనందరం సంసారంలో ఉండడానికి మూల కారణం. కాబట్టి వారు ఎంతటి విచిత్రంగా ఉంటారో చెప్తున్నారు. స్త్రియా జ్వలంతి త్రపయోపగూఢా, ఈ స్త్రీలు జ్వలంతి అద్భుతమైనటువంటి సువర్ణ, వజ్ర, వేడూయ, నీల, గోమేధిక, పుష్యరాగాది ఆభరణాలు ధరించి బాగా ప్రకాశిస్తున్నారు. త్రపయోపగూఢ, సిగ్గుతో మునిగి ఉన్నారు. ఎందుకు? నిషీధకారే రమణోపగూఢ, సాయంకాలం అంటే రాత్రిపూట రమణ ఉపగూఢ, తమ ప్రియులు అయినటువంటి భర్తల చేత ఆలింగనం చేసుకోబడి ఉన్నారు. కాశ్చిత్ ప్రమదోపగూఢ, భర్తల చేత ఆలింగనం చేసుకోబడి ఉన్నారు కాబట్టి ఆనందంతో ఉన్నారు. ప్రమదం ఉంటే ఆనందం. ప్రమద ఉపగూఢ, ప్రమదము ఉంటే ఆనందం, ప్రమదము ఉంటే బాగా మదం, ప్రకర్షమైన మదం. కేవలం వీరికి కామమే కాదు, మదము ఉంది, మాత్సర్యము ఉంది. మదం పెరిగినప్పుడే, ఉద్విగ్నమైనప్పుడే, ఉద్రిక్తమైనప్పుడే, విజృంభించినప్పుడే పురుష సమాగమం కావాలి, స్త్రీయ సమాగమం కావాలి. తమ ప్రియులు తమతో ఉండాలి, తాము వారి దగ్గరే ఉండాలి. తాము ఒంటిగా ఉండలేం, భర్త లేకుండా ఉండలేం, భర్త సంయోగం లేకుండా ఉండలేం. తాము తమ ప్రియులతో రమించాలనేటువంటి భావన ఔత్కర్యమే. ప్రమదము అంటారు. మదము అంటే సామాన్యమైన కోరిక, ప్రమదము అంటే ప్రకర్షమైన మదం, చాలా పెద్ద మదం, విజృంభించిన మదం. అందుకే ప్రమదోపగూఢ అందరూ కాదు, కాశ్చిత్ అన్నాడు. కొందరే. అందరూ భర్తలతో ఉన్నా, అందరూ భర్తల చేత ఆలింగనం చేసుకోబడి ఉన్నా, అందరూ చక్కని ఆభరణాలు అలంకరించుకొని ఉన్నా, అందరూ పాత్రులకు అనుసరిస్తూ ఉన్నా కొందరు ప్రమదోపగూఢ, బాగా మదం, ప్రకర్షమైన మదం, దానితో వీరు కూడి ఉన్నారు. ఎలాగంటే యథా విహంగా విహగోపగూఢ. ఆడపక్షులు మగ పక్షులతో కలిసి ఉన్నప్పుడు ఎలాంటి అనుభావంతో ఉంటాయో, మదంతో ఉంటాయో, అలాగే ఈ స్త్రీలు తమ ప్రియులతో ఆలింగనం చేసుకోబడి వారి యందు ఆసక్తి కలిగి, వ్యామోహం కలిగి, మదం బాగా పెరిగి వారి ఒడిలోనే, వారి కౌగిలిలోనే ఉండి ప్రకాశిస్తున్నారు, ఆనందిస్తున్నారు. మనలో ఉండేటువంటి కామ భావనలు, మోహ భావనలు, మద భావనలు, మాత్సర్య భావనలు ఎంత దృఢంగా ఉన్నాయో మనకు ఈ శ్లోకంతో వాల్మీకి వత్కరించాడు. అన్యాహ పునః హర్మ్యతలోపవిష్టా తత్ర ప్రియాంకే సుఖోపవిష్టా. ఇక అన్యాహ పునః అన్నట్టున్నాడు. మరికొందరు స్త్రీలు హర్మ్యతలోపవిష్ట, తమ భవనంలోని పైభాగంలో, అంటే బాల్కనీ అంటాం, ఇంకా పైభాగం, మేడ పైభాగంలో ఉన్నారు. అక్కడ కూర్చున్నారు. చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణం, ఆనందం బాగా ఉంటుంది. మనసులో కోరికలు పరిగెత్తుకుంటాయి. వాతావరణం చల్లగా ఉండి, వాతావరణం ప్రశాంతంగా ఉండి, చల్లని పిల్లగాలి వీస్తూ ఉంటే అది ఆ వాతావరణం
మానసికమైనటువంటి వికారానికి కారణమవుతుంది కదా. అంటే ఈ మనస్సు, ఈ శరీరం, ఈ స్వభావం, వాతావరణం, ప్రకృతి ఎలా మనం దాసులం చేస్తుందో ఈ సంగతి చెప్తున్నాడు. హనుమంతుడు వీరిని అందరినీ చూస్తున్నాడు. సంసారం, ప్రపంచం, సంసారం, అందులో శరీరం, అందులో అవయవాలు, అందులో భావాలు, అందులో బుద్ధి, అందులో అంతఃకరణం, అందులో చిత్తం, వాటి యొక్క కోరికలు, వాటి యొక్క ప్రవృత్తులు. ఎక్కడ విరాగానికి కానీ, అనురాగానికి కానీ, పరమాత్మ ఎందుకు ప్రేమకు కానీ, ఆచార్యులు ఎందుకు ఆసక్తికి అవకాశం చేతిలో వెళ్ళగలుగుతున్నారు. అందుకే హర్మ్యతలోపవిష్ట మేడ యొక్క పైభాగంలో ఉన్నారు ఈ మహానుభావులు. హర్మ్యతలోపవిష్ట భవనం యొక్క పైభాగంలో ఉన్నారు. ఎందుకున్నారు అంటే మదనోపవిష్ట శివుడు చెప్తారు. మన్మధుడితో కూడి ఉన్నారు. అంటే కాముకులు, కామినులు అన్నమాట. కామంతో నిండి ఉన్నారు. వీరిని శరీరం అనుగుణమున మన్మధుడు ప్రవేశించి ఉన్నాడు. మదనోపవిష్ట తత్ర ప్రియాంకేషు సుఖోపవిష్ట. అందుకే మదనభావం, కామభావం వీరిలో బాగా నిండి ఉంది కాబట్టి తమ ప్రియుల యొక్క ఒడిలో సుఖంగా, ఆనందంగా, సంతోషంగా కూర్చొని ఉన్నారు. భర్తుపరాహ, అలాని శృంఖలత్వము కాదు, ఇది వ్యభిచారము కాదు. భర్తుపరాహ, భర్తల యందు ప్రీతి గలవారు, భర్తలను మాత్రమే సేవించాలనుకునేవారు. అందుకే ధర్మపర, వీరు అధర్మంగా లేరు, ధర్మంగానే ఉన్నారు, ధర్మాన్ని ఆచరిస్తున్నారు. ధర్మము యందు ఆసక్తి ఉంది. అంటే ఏమిటి? వివాహం కానీ, స్త్రీ సేవనం కానీ, స్త్రీ పురుష సమాగమము కానీ, సంతానము కానీ, ఇవన్నీ అధర్మాలు కావు. ఆచార్యాయ ప్రియంతరమాహుత్య ప్రజాతంత్రం మాభ్యవచ్చే చెప్తుంది. తైత్తిరీయ చెప్పింది. గురుకులంలో ఉండి బ్రహ్మచర్యంతో విద్యాభ్యాసం చేసి అనుమతి పొంది ఆచార్యుల వారిని ఆయన వెళ్ళవచ్చు అంటే వారికి బాగా ఇష్టమైనటువంటి ధనాన్ని ఏదో అడిగి తెలుసుకొని సమర్పించి అప్పుడు స్నాతకుడై వివాహం చేసుకొని ప్రజాతంత్రం మావ్యవచ్చే సంతానానికి విచ్ఛేదం కలిగించకుండా ఉండాలి. అంటే సంతానాన్ని పొందాలి. సంతానం వల్లనే పితృ రుణాన్ని మనం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. అందువల్ల సంతానాన్ని పొందటము, దానికంటే ముందు వివాహం చేసుకోవటము, తొలిదారితో సమాగమము, తొలిదారి సంశ్లేషము, ఇవన్నీ ధర్మాలు కావు, ధర్మములే. గృహస్థ ధర్మము, అలాగే స్త్రీలకు పాతివ్రత్య ధర్మము. మరి పుత్రుణ్ణి పొంది పితృరుణం తీర్చుకోవాలి కాబట్టి రుణ అపనోదనము, రుణ విమోచనము. అలాగే పంచయజ్ఞాలంటాం. దేవయజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, అతిథి యజ్ఞము, భూతయజ్ఞము. ఈ పంచయజ్ఞ అతిథి గృహస్థుడే చేస్తాడు కాబట్టి ధర్మమే. ధర్మం ఏమీ లేదు, కానీ ధర్మానికి చాలా 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 హద్దులు ఉన్నాయి. మద్యపానం చేసి మదంతో కూడి ఆ మదంతో అన్ను నిన్ను కానక మేమేం చేస్తున్నామండి, నా భర్తతో నేనున్నానని అమ్మాయి కానీ,
నా భార్యతో నేను ఉన్నాను కానీ భర్త కానీ, ఈమె నా ప్రియురాలు కాబట్టి ఆమెతో కూడి ఉన్నానని ఇతను కానీ, నేను నా ప్రియుడితో కలిసి ఉన్నాను, అతనికి ఆనందం కలిగిస్తున్నాను, అతని కోరిక తీరుస్తున్నాను, అతనితో కలుస్తున్నాను, అతన్ని సేవిస్తున్నాను అని ఆమె కానీ మాట్లాడవచ్చు, చెప్పవచ్చు. ధర్మము కాదు, ధర్మమే శాస్త్రం విధించింది. మనం చెప్పుకున్నాం కదా, త్రైగుణ్య విషయాదేనా నిశ్చైగుణ్యోపవార్జున. స్వామి చెప్తాడు, వేదములంటేనే త్రైగుణ్య విషయా, 3 గుణాలు సత్వరజస్తమో గుణముల యొక్క విజృంభణను చెప్పేవయ్యా వేదాలు. అందుకే నీవు నిశ్చైగుణ్యుడవుక, త్రిగుణ అతీతుడవుక, వాటిని దాటిరా. ఏ గుణము మంచిది కాదు, సత్వము మంచిది కాదు, రజస్సు మంచిది కాదు, తమస్సు మంచిది కాదు. అయ్యో సత్వం ఎందుకు మంచిది కాదండి, సత్వం అందరు కోరుకుంటారు, సాత్వికులు అంటారు కదా. అంటే శుద్ధ సత్వం అనేది ఇక్కడ ప్రకృతిలో మనకు రాకదు. ప్రతి దానిలో మరొకటి కలిసి ఉంటుంది. మనం చెప్పాం కదా, పంచీకరణమని. భూమిలో ఒక గంధమే ఉందా, స్పర్శ లేదా, శబ్దం లేదా, రూపం లేదా, రసం లేదా. మరి నీళ్లు తాగితే కొన్ని నీళ్లు ఉప్పగా ఉంటాయి, కొన్ని నీళ్లు తీయగా ఉంటాయి, కొన్ని నీళ్లు తప్పగా ఉంటాయి. అవన్నీ నీళ్ళ గుణాలా? ఎలే మధుర ఏవ రస అని శాస్త్రం. నీటిలో తీపి మాత్రమే ఉంటుంది. అది కాక వేరే రసం ఉందంటే అది నీటిది కాదు, భూమిది. ఒక చోట ఒక భూమిలో తవ్వితే ఉప్పు నీళ్లు, ఒక భూమిలో తవ్వితే తీయని నీళ్లు, ఒక భూమిలో తవ్వితే ఒగరు నీళ్లు ఉంటాయి, ఒక చోట దుర్గంధమైన నీళ్లు ఉంటాయి. అదంతా నీళ్ళయా? భూమి కదా. అందుకే భూమిలో రసము ఉంది, రూపము ఉంది, గంధము ఉంది, స్పర్శ ఉంది, శబ్దము ఉంది. ఇలా 5 భూతాలలో 5 ఉంటాయి, కొన్నిట్లో 4 ఉంటాయి, కొన్నిట్లో 3 ఉంటాయి, కొన్నిట్లో 2 ఉంటాయి. మనం మొదలే చెప్పుకున్నాం. ఇది విడిగా శుద్ధ సత్వంగా ఉండదు, మరొక సంశేషం ఉంటుంది రోజులో ఉన్నప్పుడు. అలాగే తత్వం అన్న తీవ్ర తత్వం ఉండదు. రజస్సు తమస్సు ఉంటుంది. రజస్సులో కూడా సత్వము తమస్సు ఉంటుంది, తమస్సు సత్వము రజస్సు ఉంటుంది. కేవల శుద్ధము, కేవల తత్వము, కేవల రజస్సు, కేవల తమస్సు అనేటువంటివి ఉండవు. కాబట్టి మిశ్రమములు. కాబట్టి సాత్వికము అంతర్గ మాత్రమే. కొన్నాళ్ళు శుద్ధభావంతో ఉండొచ్చు, వైరాగ్యంతో ఉండొచ్చు, భక్తితో ఉండొచ్చు, పారమాభిష్టితో ఉండొచ్చు. అలాంటి వారు కూడా మళ్ళీ సాంసారిక విషయ భోగాల్లో పడతారు కదా. BCS ఛానల్. మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. https://www.youtube.com/@bcs1920